ప్రచారం అయితే మొత్తం బీఆర్ఎస్ వన్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు గ్రహించారు ఫ్యూచర్లో డెవలప్మెంట్ కావాలి, పిల్లల ఫ్యూచర్ కావాలంటే బీఆర్ఎస్కి ఓటేయాలని తెలుసు. ఎందుకంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు గన్నుల పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో పిల్లలకు చేతికి పెన్ను కావాలి, గన్ను కావాలి అనే ఆలోచనలో పబ్లిక్ ఉంది. ఫ్యూచర్లో పిల్లలకు చేతికి పెన్ను, బుక్కు, సాఫ్ట్వేర్ జాబులు కావాలంటే ఫ్యూచర్ మళ్ళీ బీఆర్ఎస్కే తీసుకురావాలని ఆలోచిస్తారు. ఫ్యూచర్లో మళ్ళీ అదే గన్ కల్చర్కే పోవాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తేవాలనే ఆలోచనలు ఉంది. మీరు చూస్తున్నారు మినిస్టర్లు గన్నులు పెట్టి బెదిరించుకుంటారు. పిల్లలు ప్రజెంట్ సిచ్యువేషన్లో పెన్నులు కావాలా, గన్నులు కావాలా, మనం పబ్లికే అంటారు. సార్ మాకు పెన్ను కల్చరు, సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, ప్రతి దగ్గర సిటీ డెవలప్మెంటు, సిటీ నీట్నెస్, క్లీన్నెస్, స్ట్రీట్ లైట్లు ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ దాంట్లోనే బాగుంటుండే. ఇప్పుడు మీరు ఏ గల్లీ చూసినా కూడా చీకటి ఉంది. ఏ రోడ్డు పోయినా మొత్తం మురికి నీళ్ళు పోతున్నాయి, కాలువ నీళ్ళు పోతున్నాయి. ఆ పరిస్థితి ఉంది. పబ్లిక్ 2 సంవత్సరాల్లోనే తకాంచిపోయారు, పరిశాన్ ఉన్నారు. ఫ్యూచర్లో మనకు పిల్లల గురించి నేను స్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఫ్యూచర్లో పిల్లలు మంచి కావాలంటే మనకు పిల్లల చేతిలో పెన్ను, బుక్కు, సాఫ్ట్వేర్, కంప్యూటర్, ల్యాప్టాప్ కావాలంటే మీరు బీఆర్ఎస్ని ఓటు వేయాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ డెవలప్మెంట్, అన్ని ఫీల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు వేరే పార్టీలకు మీరు ఓటు వేస్తే పరిస్థితులు వేరేగా అయితే చూస్తూనే ఉన్నారు. ఇవాళ గన్నులు పెట్టి బెదిరించుకుంటారు. పిల్లల చేతిలో ఇప్పుడు పబ్లిక్ ఒకటే థింకింగ్లో ఉన్న పెన్ను తీసుకోవాలా, గన్ను తీసుకోవాలా. పిల్లలకు ఫ్యూచర్లో ఏం కావాలి? పెన్ను కావాలా, గన్ను కావాలా, అదే కల్చర్ కావాలా, బుల్డోజర్ కావాలా, అదే ఇల్లు కావాలా, బుల్డోజర్ కావాలా, ల్యాండ్గా మీ సొంత ఇల్లుని ఇరగొట్టి బుల్డోజర్తో ఇరగొట్టుకుంటారు. ఆ పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో పిల్లల చేతిలో బుక్కులు, పెన్ను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మన హైదరాబాద్ నంబర్ 1 ఉండే టైంలో మళ్ళీ వెనుక పోతుంది. మళ్ళీ బెంగళూరు నంబర్ 1 అయింది. మళ్ళీ ఫ్యూచర్లో మనం బీఆర్ఎస్ని తీసుకురావాలి. స్వచ్ఛందంగా పబ్లిక్ పనిచేస్తారు. ఇక్కడ 100% మంచి మెజారిటీతో గెలుస్తాము. ముందటి వాళ్ళకి డిపాజిట్ కూడా రావు. ఇక వాళ్ళు చెప్పారు సిటీ డెవలప్మెంట్ కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే. సిటీ డెవలప్మెంట్ కాకపోతేనే మొత్తం సిటీ వన్ సైడ్ స్వీప్ ఇచ్చింది. సిటీ వాళ్ళ పరిస్థితి ఏముండే, ఒక్క సీట్ లేకుండే, సింగిల్ సీట్. అది కూడా ఉండదు. సింగిల్ సీట్ లేకున్నా కూడా మా ఖైరతాబాద్ క్యాండిడేట్ని కొనుక్కున్నారు, చేసుకున్నారు. ఏదో ఎంపీ సీట్ ఇస్తామని మాట్లాడారు. కానీ ఈ పరిస్థితి కూడా లేదు. ఇక్కడ 100% బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. సిటీలో మొత్తము డెవలప్మెంట్ చూసే సిటీలో మొత్తం బీఆర్ఎస్కి ఓటేశారు. సిటీలో కాంగ్రెస్ ఒక్క సీటు లేదు. ఎందుకు లేదు? ఆ డెవలప్మెంట్ మళ్ళీ పోతుందని తెలిసి ఇప్పుడు మళ్ళీ చూసుకురు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పోయినా జూబ్లీ హిల్స్ కాకుండా వేరే సీట్లు పోయినా మొత్తము జీరో అవుతాయి. సిటీలో మొత్తం 42 ఫ్లైఓవర్లు కట్టాం మనం. 32 మెడికల్ కాలేజీలు, స్వీప్లు అన్నీ చేసి ఫ్లైఓవర్లు కట్టిరు, డెవలప్మెంట్ చేసారు. 100% భయపడుతున్న పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది వాళ్ళు పరిశాన్ ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అంత ఉంది. సిటీలో స్టీల్ బ్రిడ్జ్లు కానివ్వండి, వేరే బ్రిడ్జ్లు కానివ్వండి. మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కొత్త స్టీల్ బ్రిడ్జ్ 4 కిలోమీటర్ల బ్రిడ్జ్ కూడా అండి, ఎంత ఫెసిలిటీ అయింది. అన్నీ సౌకర్యాలు, పార్కులు, డెవలప్మెంట్ అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయినాయి. దాని తర్వాత ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యేలకు ఫండ్ వస్తలేదు, కార్పొరేటర్ ఫండ్ వస్తలేదు. ఇది భయము. ఇది 100% జూబ్లీ హిల్స్ ఓటర్ భయం. ఇది మైనార్టీ ఓటర్ 100% మైనార్టీ. ఎంత సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ చేసినా, జూబ్లీ హిల్స్లో సపోర్ట్ చేసినా బయటికి వెళ్తలేరని ఇప్పుడు మైనార్టీ కార్డు ప్లే చేశారు. అది కూడా ఉండదు, అది కూడా లేదు. ఇంకా పబ్లిక్ కోపంలో వచ్చారు. ఈ పరిస్థితులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. అజరుద్దీన్కి ఇచ్చేది ఏంది? దానికన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఇస్తే, షబీర్ అలీ కన్నా ఇస్తే, ఫెరోజ్ ఖాన్కి ఇస్తేనా బెటర్ ఉంటుండే అని అనుకుంటారు. అజరుద్దీన్ పబ్లిక్లో ఉండరు, పబ్లిక్లో తిరగరు, పబ్లిక్ ఫిగర్ కాదు, పబ్లిక్ హార్డ్ వర్కర్ కాదు, పబ్లిక్ సోషల్ వర్కర్ కాదు. ఆయన ఏమంటారు, మన మీద పారాషూట్తో దిగిన క్యాండిడేట్. ఈయన కిందకించి గ్రాస్ రూట్ క్యాండిడేట్ కాదు. అదే షబీర్ అలీకి ఇస్తే అందరు ఖుషి అవుతుండే, అదే ఫెరోజ్ ఖాన్కి ఇస్తే అందరు ఖుషి అవుతుండే. షబీర్ అలీకి కావాలనే కూర్చోబెడుతున్నారు వీళ్ళు, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు.